నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ మన సంస్కృతిలో మహిళలకు అపార గౌరవం ఉంది పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్సీసీ శిక్షణతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు నగర పోలీస్ కమిషనర్ బాక్షి వెల్లడి నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు 25వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి లా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఆయన స్మారకోత్సవ సభలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ మన సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ కార్యదర్శి జనరల్ లక్ష్మీ మూర్తేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడని కబలించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని పవన్ పిలుపునిచ్చారు భారతీయ ఆలోచన విధానం నుంచి వచ్చిన వాడినని చెప్పారు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నానన్నారు ఈ పుస్తకంలో మాలతి అనే క్యారెక్టర్లో ధైర్య సాహసాలు మేధస్సు కనిపిస్తుందన్నారు ఈ పుస్తకాన్ని సామాజిక ఆధ్యాత్మిక కావ్యంగా అభివర్ణించారు ఆధునిక భారతీయ మహిళా శక్తికి ఈ పుస్తకం ప్రతీకగా నిలుస్తుందన్నారు నాకు దేశభక్తి ఎవరు చెప్పకలేదు దేశభక్తి షుడ్ బి ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్ అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వెదర్ ఐ లెఫ్టిస్ట్ రైటిస్ట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేనేమని చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికాను మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతామ్స్ అనో లేదంటే ల్యాండ్ మార్క్లో ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్కి లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడి పుస్తకాల కోసం తపన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నదుల బాణంలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి ఈ పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు అమ్మాయిలు మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రోడు అందులో ఒక 60 మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయకు కోపం వస్తుంది చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తానని అంటాను అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావు అంటే ఆ అమ్మాయి
స్కూల్ ఈ లోపల గొడవ జరగబోతుంది, ఈ లోపల పెద్ద మాస్టర్ స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు. గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి. నువ్వు ఎలారా మాట్లాడుతావు, నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు రారా, ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తైన వాడిని, తనకంటే బలమైన వాడిని, వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక 60 మంది అబ్బాయిల మధ్య ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దంటే పాపం అమ్మాయిని కొట్టేస్తారు, ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటిది అమ్మాయి 2 దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నాభి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు 5-6 కూడా. ఎన్సీసీ క్యాడెట్స్ క్రమశిక్షణ, నైపుణ్యం, నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తారని సిపి బాచ్చి అన్నారు. పౌర గ్రంథాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్సీసీ గ్రూప్ కమాండర్ సుమంత్ రాయ్, న్యాయ విశ్వవిద్యాలయం తొలి వీసీ ఆచార్య సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. అతిథులను కౌన్సిల్ అధ్యక్షుడు మంత్రి శ్యాంప్రసాద్ సత్కరించారు. ఎన్సీసీ క్యాడెట్ సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. ఎన్సీసీలో చేరితే విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం అలవడుతుందని సిపి అన్నారు. ఈ సదస్సులో వీటితో పాటు మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు తదితర అంశాలపై చర్చించామన్నారు. మెరుగైన సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని సూచించారు. ఈరోజు చిన్న వయసు కానీ రేపటి పౌరులు, అందుకే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, క్యారెక్టర్ బిల్డింగ్, కామ్రేడ్షిప్ ఇవన్నీ గుణాలు, అదే మాదిరిగా సెల్ఫ్లెస్ సర్వీస్, స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్, లీడర్షిప్, ఆర్గనైజేషన్, మోటివేషన్ ఇవన్నీ చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఒకవైపు మానవ హక్కులు ఏమేమి ఉన్నాయో అవి కాపాడడం, దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద చాప్టర్ 4 మన రాజ్యాంగంలో క్లియర్గా రాశాడండి. దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఎన్సీసీ చేస్తూ ఉండగా వాళ్ళు స్కిల్, ఎక్స్పర్టైజ్ అన్నీ సాధిస్తారండి. ఇవి రేపు ఖచ్చితంగా పనికి వస్తుంది. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, రిపబ్లిక్ డే క్యాంప్స్ ఈ అన్ని మార్గాల్లో అన్ని అవకాశాలు సద్వినియోగం చేస్తే యూనిటీ ఇన్ డైవర్సిటీ మన భారతదేశంలో అది వాళ్ళకు తెలుస్తుంది. అండ్ సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కూడా పోలీస్కి, జిల్లా యంత్రాంగంలో ఉన్న ఆఫీసర్స్కి తెలియజేయమని చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం అందరం మన బాధ్యత వహిస్తే మన సమాజంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో పెనుమార్పు వస్తుందని చెప్పడం జరిగింది. ఈ మంచి ప్రోగ్రాం, చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మేయర్ పిల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజులు తెలిపారు. జీవీఎంసీ 25వ వార్డు వినాయక టెంపుల్ వద్ద 2.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో వార్డులోని పలు చోట్ల సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని నేతలు అన్నారు. జీవీఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, కూటమి హయాంలో శరవేగంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మేయర్ గారి చేత 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ సమక్షంలో సీతమ్మపేట స్వామివారు వినాయక స్వామివారు టెంపుల్ దగ్గరలో సుమారు 18 వర్కులకి సంబంధించిన శంకుస్థాపన ఈరోజు చేయటం జరిగింది. దానికి వాల్యూ 2,80,00,000 రూపాయలు విలువ కలిగిన వర్క్స్, సుమారు 18 వర్కులు. అంటే ఈ వార్డులో అన్ని డ్రైన్స్, రోడ్స్, అన్ని రకాల మా దృష్టికి ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా జీవీఎంసీ దగ్గర నుంచి శాంక్షన్ తీసుకున్న తర్వాత గౌరవ మేయర్ గారు, అట్లాగే సారిపల్లి గోవింద్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు, మిగిలిన వారందరి సమక్షంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయటము. అట్లాగే మున్ముందు కూడా ఇంకా ఏదన్నా వర్క్స్ పెండింగ్ ఉండిపోయి లేకపోతే ఇంకా అడిషనల్ వర్క్స్ కావాలనుకుంటే మా దృష్టికి కనుక తీసుకుని వస్తే తప్పనిసరిగా మేయర్ గారు శాంక్షన్ చేస్తారు. ఇక్కడ తగిన విధంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు గౌరవీయులు మా అన్నగారు ఎమ్మెల్యే గారికి, అలాగే పెద్దలు సోదరుడు మన గోవింద్ గారికి 25వ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఆ భగవంతుడు దర్శనం చేసుకొని ఇక్కడ శంకుస్థాపన దిశలో వేరే వేరే ప్లేసుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక దిమ్మగా ఏర్పాటు చేసి ఈరోజు 2,80,00,000 అభివృద్ధికి ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలకి ప్రభుత్వం బాధ్యతగా అతిథులైనటువంటి మన విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారికి, మరి గౌరవనీయులు పెద్దలు, మరి బీజేపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ శాసనసభ నక్ష నేత అయినటువంటి పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారికి, మరి దీపికా శ్యామల గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన అందరికీ, కూటమి నాయకులందరూ కూడా ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఏదైతే వర్కులు ఈ దగ్గర మన మేయర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారుతో మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా మరి వారు సిఫార్సు మేరకు కూడా మరి నేను లెటర్ ఇస్తే వారు కూడా మేయర్ గారికి లెటర్ ఇచ్చి మరి వర్కులన్నీ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఈ 18 వర్కులు, ఈ 18 వర్కులు కూడా శాంతిపురం కానీ, మధుర నగర్ కానీ, అలాగే వివిధ ఏరియాల్లో వార్డుల్లో కొన్ని ఏరియాల్లో మరి డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ మరి అన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం మరి పెట్టడం జరిగింది. మరి మన మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, దీపికా మేడం గారికి, కార్యకర్తలందరికీ, కూటమి నాయకులందరికీ మరి ఈ 2,80,00,000 వర్కులు కూడా మరి రేపటి నుంచే సోమవారం నుంచి మరి ప్రతి ఏరియాలో కూడా మరి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. ఈరోజు పెద్దలందరితో మరి మేయర్ గారితో కానీ, విష్ణుకుమార్ రాజు గారితో కానీ మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సోమవారం నుంచి ప్రతి మరి ఏదైతే చెప్పానో మధురనగర్ కానీ, శాంతిపురం వివిధ ప్రాంతాల్లో డ్రైన్స్ కానీ, కలవట్లు కానీ అన్నీ కూడా మరి జరుగుతాయి. మరి ఇంకా తర్వాత కూడా దీని తర్వాత కూడా మరి మేయర్ గారు కానీ, మన విష్ణుకుమార్ రాజు గారు కానీ సిఫార్సు చేసిన లేఖలు ఇంకా ఉన్నాయి. మరి అది కూడా త్వరలో ఇంకొక 1,50,00,000తో మరి జీవీఎంసీ నిధులతో ఆ కార్యక్రమం కూడా త్వరలో మరి ఇద్దరు చేతుల మీదుగా మరి చేస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికి కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె రామస్వామిని లా కళాశాల విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ కోరారు. ఏయూ అంబేద్కర్ లా కాలేజీలో దివంగత రామస్వామి స్మారకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ రామస్వామి చిత్రపటాన్ని ఆవిష్కరించి ఆయన రాసిన పబ్లిక్ పవర్ ది జ్యుడిషియల్ ఫంక్షన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ సీతామాణిక్యంకు 6 లక్షల చెక్కును నిర్వాహకులు అందజేశారు. జస్టిస్ రామస్వామితో తనకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందని, తాను కూడా రామస్వామి స్టూడెంట్ నేనని జస్టిస్ దేవానంద్ చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ఎన్నో చారిత్రాత్మక తీర్పులిచ్చి రిటైర్ అయ్యారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఆచార్యులు సోమయాజులు, సత్యనారాయణ, రామస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రామస్వామి గారి పోర్ట్రేట్ అన్వీల్ చేసే అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లా కాలేజీతో నాకు చాలా అనుభవం ఉంది. నేను మా ఊళ్ళో గుడివాడలో డిగ్రీ చదివి ఆంధ్ర యూనివర్సిటీలో లా చేరినాక అప్పుడు దాకా తెలుగు మీడియం స్టూడెంట్స్, 1వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా తెలుగు, ఫస్ట్ టైం లాలో ఇంగ్లీషు. అక్కడ కూర్చుంటే ఇక్కడ మా స్వామిరాజు గారు, మరి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా చెప్తుంటే ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టుండేది, ఏం అర్థమయ్యేది కాదు. కొత్తలో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అలా చూస్తూ ఉన్నాం. పక్కోళ్ళు నవ్వితే మనం నవ్వుతాం, పక్కోళ్ళు సైలెంట్ కూడా మనం సైలెంట్గా ఉంటాం. అలా కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొచ్చిన వాళ్ళ పరిస్థితి వేరు. మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగులో చదువుకుని వచ్చి అలా ఉండేది పరిస్థితి. సరే, మొత్తానికి అప్పుడున్న మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో నాకు పాఠాలు చెప్పిన అందరూ ఇక్కడ ఉన్నారు, చాలామంది, ఇంకా చాలామంది లేరు. మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండటం వల్ల ఆ రోజు జస్టిస్ రామస్వామి గారు ఈ జ్యుడిషియరీలో అంత హైయెస్ట్ స్థాయికి వెళ్ళి అంత గొప్ప పేరు తెచ్చుకోగలిగిన ఈరోజు నేను కనీసం మీ ముందు ఇలా నిలబడే స్థాయి నాకు వచ్చిన మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటాం. ఆ టైంలో మన ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ గారు వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో అప్పుడు లా కాలేజీ లేదండి. మీకు చాలామంది తెలుసుకోలేదు, లా కాలేజీ లేదు అప్పుడు. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కామర్స్ లా కాలేజ్లో ఒక 30 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. తెలుగు డిపార్ట్మెంటు, సాంస్క్రిట్ డిపార్ట్మెంటు, కామర్సు, ఫిలాసఫీ, సైకాలజీ, ఆ టైప్లో లా కూడా ఒక డిపార్ట్మెంట్. దానికి లా సొసైటీ ఉండేది, దానికి ఎలక్షన్లు ఉండేవి. దానికి నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. అప్పుడే ఇనాగ్రల్ ఫంక్షన్కి జస్టిస్ రామస్వామి గారిని ఆహ్వానించింది. అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆర్ట్స్ వాళ్ళకి ఆర్ట్స్ ఉంది. మన లా కాలేజీకి ఎందుకు సపరేట్ లా కాలేజ్ ఉండకూడదు? ఎందుకు 30 డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ లాగా ఉండాలి ఇది. తర్వాత అక్కడ స్టూడెంట్స్ యూనియన్ హోమ్ అని ఒకటి ఉండేదండి. అందులో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్, సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్కి ఆఫీసు ఇవన్నీ ఉండేవి. లా కాలేజ్ ప్రెసిడెంట్కి ఉండేది కాదు. ఇవన్నీ చూసి ఎందుకు దీన్ని సపరేట్ చేయించకూడదని అప్పుడు సీనియర్లు ప్రొఫెసర్లు అందరినీ చర్చిస్తే వాళ్ళు సలహా చెప్పారు. నాయన వాళ్ళు వచ్చే ఇక్కడికి ఈ డిమాండ్ ఇప్పుడు కాదు, డివి సుబ్బారావు గారు కూడా ఇక్కడ ప్రెసిడెంట్ చేశారు లా సొసైటీకి, ఆ రోజుల నుంచి ఉన్న డిమాండ్ ఇది జరిగే పని కాదన్నారు. అలా కాదని జాగ్రత్తగా స్కీమ్ చేసి ప్రొఫెసర్ కేవీ రమణ గారు అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు, నేను చూసిన మంచి వైస్ ఛాన్సలర్లో ఆయన ఒకరు, ప్రొఫెసర్ కేవీ రమణ గారు. చాలా సౌమ్యుడు, ఉత్తముడు, అన్ని రకాలుగా. వారితో మాట్లాడి వాల్డక్టరీ ఫంక్షన్ ఉంటుంది కదండి స్టూడెంట్స్ యూనియన్ది, ఆ రోజు ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న దాడి వీరభద్రరావు గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చాను. నేను ఐ ఫీల్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, దట్స్ వై ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ థింక్ అదర్వైజ్. This happened in 89 beginning. 89 వరకు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎవరు కాలు పెట్టే వాతావరణం ఈ యూనివర్సిటీలో లేనప్పుడు. పుట్టా మన్మథరావు స్మారక క్లబ్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఏయులో నిర్వహిస్తున్న ఈ పోటీలను డీఈఓ ప్రేమ్ కుమార్, జోన్ 4 కమిషనర్ మల్లయ్య నాయుడులు ప్రారంభించారు. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో బాలురు, బాలికలు వేర్వేరుగా 82 మ్యాచ్లలో పోటీ పడనున్నారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా 19 ఏళ్లుగా రామచందర్ బాస్కెట్బాల్లో ఎందరికో తర్ఫీదునివ్వడం అభినందనీయమని వక్తలు అన్నారు. ఈ మైదానంలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందారన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జారామయ్య, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నేను ఇక్కడ 2000 నుంచి ఫ్రీగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా కోచింగ్ ఇస్తున్నాం. దీనికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి వల్ల నేను చేయగలుగుతున్నామండి. డాక్టర్ పల్లవి మేడం గారు, డాక్టర్ విజయమోహన్ సార్ గారు వాళ్ళ తోడ్పాటు ద్వారా మీ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం సార్. అలాగే ఈ టోర్నమెంట్ మేము 19 years నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజు తీసుకోకుండా మేము చేస్తున్నాం సార్. మన వైజాగ్ జిల్లాలో ఇక్కడ తగరపల్స్ నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ వరకు నలుమూల నుంచి 35 బాయ్స్ టీమ్స్, 15 గర్ల్స్ టీమ్స్ వచ్చాయి సార్. అలాగే మెన్ 9 టీములు, ఉమెన్ 8 టీంలు వచ్చాయి సార్. చిన్నపిల్లలు ఎవరు కూడా under10, under12 పిల్లలకి ఎవరు చేయరు సార్. అటువంటిది ఈ గ్రౌండ్లో under12 పిల్లలు కూడా చేస్తున్నాం సార్. అలాగే మాకు ఇంత కార్యక్రమానికి పేరెంట్స్, ప్రతి పేరెంట్ కూడా అండగా నిలబడ్డారు సార్. పిల్లలు మార్నింగ్ వచ్చి ఇంతవరకు వచ్చినా సరే ఎవరు కూడా డీలా పడలేదు. ఎందుకంటే మంచి మ్యాచ్లు అవుతున్నాయి. ఇలాంటి చోట ఆడడం అనేది మంచి వాతావరణం అండి. ఎక్కడ కూడా ఉంటే పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ చుట్టుపక్కల చెట్లు. అలాగే మేము మంచి రెఫరెన్స్ తీసుకొచ్చాం. అలాగే మాకు ఇండోర్స్ ఎవరైనా అయితే మామూలుగా ఏదో చిన్న తీసుకొస్తాం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాం. మేము ఒక మొత్తం యూనిటీనే తీసుకొచ్చాం సార్. వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఇంతవరకు కూడా వాళ్ళు చాలామందికి మంచి, వాళ్ళు చూడగానే పిల్లలు పడిపోయినా సరే చాలా ధైర్యంగా ఉన్నారు. అలాగే మా పీటీలు కూడా ఇంతమంది పీటీలు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. తోటుగా ఇంకొక టోర్నమెంట్ జరుగుతుంది సార్. మేము డేట్ పెట్టినా వాళ్ళు పెట్టారు, అలా పెట్టకూడదు. మేము 1 month పెట్టిన తర్వాత కొందరు పెద్దవాళ్ళు మా కొన్ని స్కూల్ టీమ్స్ వద్దు అని చెప్పినా సరే పీఈటీలు ఆ టోర్నమెంట్కి వెళ్తాం అని చెప్పి మీరే చూసారు లైవ్. ఇప్పుడు కొంచెం టైం అయిందని ఇంకొక 8-9 టీంలు వెళ్ళిపోయి సార్. రేపు ఒక 10 టీమ్స్ వస్తున్నాయి. ఇది 3 రోజులు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 12 o'clock వరకు తిరుగుతుంది సార్. వైజాగ్లో ఎక్కడ కూడా ఇలా జరగదు సార్. ఈ విధంగా నాకు ఈ పత్రికా ముఖంగా మీడియా మిత్రులందరికీ, నాకు ఇంత కోఆపరేట్ చేసిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తాను సార్. నమస్తే. విశాఖ మెడికోవర్లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బయో సపోర్టెడ్ ACL సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఏడాది కాలంగా తీవ్ర మోకాల నొప్పి, కీలు అస్థిరతతో బాధపడుతున్న 23 ఏళ్ల యువ క్రీడాకారుడికి ఈ చికిత్సను అందించారు. బయో సపోర్ట్ మెటీరియల్తో రోగి మోకాలి కదలిక సాఫీగా మారింది. క్రీడా గాయాల చికిత్సలో విశాఖ మెడికవర్ ఆసుపత్రి MVP యూనిట్ కీలక ముందడుగు వేసింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా యాంటీఆర్ క్రూసియేట్ లిగమెంట్ పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రి సీనియర్ ఆర్థోస్కోపిక్ నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ గాంగవరపు నేతృత్వంలో వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఏడాది కాలంగా కీలు అస్థిరతతో బాధపడుతున్న యువ క్రీడాకారుడికి ఈ చికిత్సను అందించారు. MRI స్కానింగ్లో అతనికి పూర్తిస్థాయి ACL చిరిగిపోవడం, గాయం, కీలు అస్థిరతకు దారితీసే లూజ్ లెగ్మెంట్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో బయో సపోర్టెడ్ మెటీరియల్ను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో రోగి వేగంగా కోలుకోవడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ శ్రీధర్, సెంటర్ హెడ్ అరుణ్ కుమార్లు తెలిపారు. ఇది శరీరంలో సహజ కణజాలంతో కలిసిపోయి లెగమెంట్ను మరింత బలంగా నయం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం సంతృప్తికరంగా ఉందని రోగి శ్యామ్ తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. సో ఈరోజు మెయిన్ మన యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హాస్పిటల్లోని ఆర్థ్రోస్కోపీ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలని అంటే కీ హోల్ ఆపరేషన్స్ అని అంటాం ముఖ్యంగాను. సో ఈ ఆపరేషన్స్లోనే ఒక మైల్ స్టోన్ ఆర్ ఏదైతే మనం స్పెషలైజ్డ్ సర్జరీస్ చేస్తున్నామో దాని గురించి తెలియపరచడానికి మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే, ఇంతకుముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ భుజం కానీ అలాగే యాంకిల్ జాయింట్కి ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళం. ఒక 25-30 కుట్లకు సర్జరీస్ చేసేవారం, 25-30 కుట్లు పడేవి. పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో, అలాగే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో యంగ్ పర్సన్స్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఇంజురీ అవుతారో వాళ్ళకి ఈ లిగమెంట్స్ ఏదైతే నరాలు కట్ అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం కానీ తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం లేట్ అవ్వడం, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేకపోవడం అనేది చాలా కామన్గా చూసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజురీ అయినా, సో ఏదర్ స్పోర్ట్స్లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇంజురీ అయినా
సో ఎన్ని లెగమెంట్స్ కట్ అయినా, మోకాల్లో కానీ భుజంలో కానీ ఏదైనా మ్యాక్సిమం లెగమెంట్స్ అన్నీ డ్యామేజ్ అయినా సరే వాటిని మనం ఆర్థ్రోస్కోపీ అంటే ఈ కీ హోల్ ఆపరేషన్ దాంతో మనం సరిచేసి వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్. సో సపోజ్ ఇప్పుడు వాళ్ళు హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ, అలాగే ఎవరైనా సరే రీక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే వాళ్ళు ఆడేది, అలాగే స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కానీ, కబడ్డీ కానీ, ఎవరైనా ఫుట్బాలర్, బాస్కెట్బాల్, టెన్నిస్, ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజురీ అయితే కనుక యూజువల్లీ ఒక 6 months to 8 monthsలోనే వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడేటట్టు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి. సో ఈ ఆర్థ్రోస్కోపీలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ వచ్చాయి. సో ముఖ్యంగా మనం గమనిస్తే ఏంటంటే 1-2 నరాలు కట్ అయినప్పుడు పర్వాలేదు, ఎక్కువగా కనుక ఒక 4-5 లిగమెంట్స్ కట్ అయినా, ఒక 6-7 లిగమెంట్స్ అన్నీ కట్ అయినప్పుడు యూజువల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సర్జరీ చేసేటప్పుడు కట్ అయిన లిగమెంట్ని మనం ఎలా తిరిగి రీప్లేస్ చేయాలి అంటే రీకన్స్ట్రక్ట్ చేయాలనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం. సో దానికి సంబంధించి యూజువల్గా ఏమవుతుందంటే మనం ఒక కాల్లో సర్జరీ అయినప్పుడు కింద పాదం దగ్గర నుంచి కానీ వేరే నరం తీసి దాన్ని మనం సరి చేయడం, పక్క కాలు నుంచి అంటే మనకు కుడి కాలు దెబ్బతింటే ఎడం కాలు నుంచి కూడా దానికి సంబంధించిన లెగమెంట్ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అంటే కొత్త లెగమెంట్ తయారు చేయడం జరుగుతుందండి. దానికి పాతకాలంలో ఏముండేవంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగమెంట్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి. సో ఆర్టిఫిషియల్ లెగమెంట్ని మనం తయారు చేసే లెగమెంట్తో పాటు లోపల మనము తయారు చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్. సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ప్లేట్ కానీ, రాడ్ కానీ, ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అంటాం, మన కామన్ భాషలో రియాక్షన్ అని అంటాం. సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉండేవి. అలాగే మోకాల్లో చేస్తే మోకాలు వాపు రావడం, కంటిన్యూగా నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా చూసేవాళ్ళు. అందుకని అది అంత పాపులర్గా మనం ఆ టెక్నిక్ని వాడలేకపోయేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆర్ కొత్త టెక్నిక్ ఏంటంటే బయోబ్రేస్ అనేది ఏంటంటే ఏదైనా లిగమెంట్ కట్ అయినప్పుడు మనం ఆ బయోబ్రేస్ అనేది ఒక థర్డ్ టైప్లోనే ఒక ఇంప్లాంట్ లాంటిది అనమాట. సో ఆ టెక్నిక్తో మనం లిగమెంట్ తయారు చేసేటప్పుడు దాంతోపాటు దీన్ని కూడా కలిపి మనం ఒక లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా లిగమెంట్ అది ఏసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, పీసీఎల్ కానీ, మోకాల్లో ఏ లిగమెంట్ అయినా సరే మనం కొత్త లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ టెక్నిక్తో మనం తయారు చేసినట్టయితే ఫస్ట్ 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి స్పోర్ట్స్ వాడినా, ఎటువంటి రిస్క్ అంటే ఏమైనా ఒకవేళ పడిపోయినా, ట్విస్టింగ్ ఇంజురీ అయినా సరే మన ఒరిజినల్ లిగమెంట్ ఏదైతే తయారు చేస్తామో అది స్ట్రెచ్ అవ్వకుండా, అది మళ్ళీ ఊడిపోకుండా ఆర్ అది మళ్ళీ తెగకుండా రీటేర్ అంటాం దాన్ని, మళ్ళీ కట్ అవ్వకుండా ఆ ఛాన్స్ని చాలా వరకు తగ్గించి ప్రొటెక్ట్ చేస్తాం. అంటే మన లిగమెంట్ని కాపాడడం జరుగుతుంది. రెండోది మనం ముందు అనుకున్నట్టుగా మనం ఆర్టిఫిషియల్ ఏది వాడినా సరే మళ్ళీ బాడీ రియాక్షన్ రావడం చాలా సాధారణం. సో అందుకని దీనిలో ఉన్న కొత్త టెక్నిక్ ఏంటంటే 1.5 నుంచి 2 సంవత్సరాలు పోయిన తర్వాత మన లిగమెంట్తో పాటు మనం వేసిన ఈ బయోబ్రేస్ కూడా మన లిగమెంట్తో పాటు కలిసిపోయి ఇది కూడా ఒక కొత్త లిగమెంట్ కింద తయారవుతుంది. సో అలాంటిది ఇప్పటి వరకు ఎక్కడ టెక్నాలజీ లేదండి. సో ఇది కూడా ఒక లిగమెంట్ కింద తయారవడం వల్ల 2 సంవత్సరాల తర్వాత మన బాడీలో ఒక ఫారెన్ పార్టికల్ కానీ మనం వేసిన కొత్తది ఏది కనపడదు అనమాట. సో ఎటువంటి రియాక్షన్ రాదు. 2 సంవత్సరాలకి అది నార్మల్ లిగమెంట్ అయిపోవడం వల్ల మనం కట్ అయిపోయిన తర్వాత చేసిన కొత్త సర్జరీ లిగమెంట్ ఏదైతే మనం గ్రాఫ్ట్ ఉంటుందో అది 100% హీల్ అయ్యి చాలా ఫాస్ట్గా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు, తొందరగా హీల్ అవుతుంది, వాళ్ళు బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. లోని ఏమైనా రొటేటర్ కఫ్ టైర్స్ అంటే ఏమైనా కండరాలు కట్ అయిపోయి ఆ కండరాలు బాగా నలిగిపోయి చిరిగిపోయి ఉండి మనం దాన్ని ఇంకా కుట్టలేము, దాన్ని సో ఈ ప్యాచెస్ వాడడం వల్ల మనం చిరిగిపోయిన ఆర్ టేర్ అయిన కండరాలను మళ్ళీ మనం తిరిగి నార్మల్ పొజిషన్కి రిపేర్ చేయగలుగుతాం. అవి కూడా ఇలాగే 1.5 కండరాల్లాగే పెరిగి బాగా న్యాచురల్గా హీల్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మన ఏదైతే ఎస్పెషల్లీ ఈ యంగ్ పేషెంట్ అయితే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తొందరగా దీన్ని హీలింగ్ చేసి వాళ్ళు రిటర్న్ టు స్పోర్ట్స్ అంటారు. సో యూజువల్గా మనం రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ అన్న పదాన్ని వాడతాం. సో ఎనీ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంజరీ అయిందని అంటే ఎంత తొందరగా వాళ్ళు తిరిగి నార్మల్గా ఎంత పర్సెంటేజ్ స్పోర్ట్స్ ఆడగలుగుతున్నారు. సో వాళ్ళు 100% ఓన్లీ 50% వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నదనేది Center of Medicare Hospital, MVP. Medicare is spread all over India in 3 states. We have totally 24 hospitals. So here in MVP we have expertise orthopedic department. అంటే ఏ స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి లేకపోతే ట్రామా కేసెస్ కానివ్వండి, ఎనీ లిగమెంట్ ఇంజరీస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ
అడ్వాన్స్ టెక్నిక్స్తో చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ టు అనౌన్స్ దట్ వీఆర్ ద స్టేట్ ఫస్ట్, South India's first to use BioBrace technique for the ligament injuries. And the other thing, we are very proud to announce that Dr. Sridhar Gangavarapu is the executive member, first in state, for Indian Arthroscopic Society. Thank you. Hi, na peru Shyam Sai. So నేను మాస్టర్స్ చేస్తున్నా యూఎస్లో. సో రీసెంట్గా 1 year బ్యాక్ నేను ఇండియాకి వచ్చినప్పుడు నాకు ఇంజురీ అయింది ఆడుతున్నప్పుడు. సో నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అలా కన్సల్ట్ చేస్తే తెలిసింది ఏమంటే ACL టేర్ అయ్యిందని చెప్పేసి. తర్వాత ఈ మెడికవర్ హాస్పిటల్ MVPకి మేము వచ్చాం, శ్రీధర్ సార్ కన్సల్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 29 సర్జరీ అయ్యింది. ఆల్మోస్ట్ 1 month అయ్యింది. పర్లేదు రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నాకు ఫస్ట్ టైం బయోబ్రేస్ అనేది కొత్త టెక్నిక్. సో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు వీడికి మోర్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది. బట్ రికవరీ ఎంత ఫాస్ట్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ రికవరింగ్ ఆల్మోస్ట్ 1.5 month అయ్యింది. ఇట్స్ ఫాస్ట్లీ రికవరింగ్. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఈ ఆధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని యాజమాన్యం అభినందించింది. సమావేశంలో మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 14వ వార్డ్ ఏఎస్ఆర్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 14వ వార్డ్ టీడీపీ సీనియర్ నాయకురాలు హరిత ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం డ్రై ఫ్రూట్స్, పండ్లు, డ్రింక్స్ చిన్నారులకు అందించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు వసంతరావు, గొంప ధర్మ, ప్రసాద్, స్వరూప్, లక్ష్మి, దేవి, ప్రేమ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాను. అలాగే న్యూట్రిషన్ మంత్ కూడా ఈ మంత్, అందుకని అంగన్వాడీకి వచ్చి 14వ వార్డులో ఉన్న అంగన్వాడీలో ఈ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది. అంగన్వాడీ పిల్లల్ని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది మాకు. ప్రతి పిల్లాడు కూడా ఇక్కడ పెట్టే పోషకాహారాల గురించి వాళ్ళు వివరిస్తుంటే ఫుడ్ చాలా బాగుంది అని, మేడం చాలా బాగా చూస్తున్నారని చెప్తున్నారు. అంగన్వాడీకి వచ్చే పిల్లలు కూడా ఒక 15 మంది నుంచి 20 మంది వరకు ఉన్నారు. ఆ పిల్లలందరినీ కూడా ఇదివరకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఈరోజు పోషకాహారం వాళ్ళన్నీ తీసుకొచ్చి వీళ్ళకి అందించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలోనూ. అలాగే 14వ వార్డులో నాతో పాటు పనిచేస్తున్న టీం అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ మేడం ఉన్నారు. మేడం కూడా మాకు చాలా బాగా సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఇక్కడ మేము వచ్చి చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్కి ఆవిడ సహాయ సహకారాలు లేకుండా మేము ఇక్కడ ఏమీ చేయలేం కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఆవిడ సహకారం మాకు బాగా అందించారు. తన ప్రైవేట్ స్థలంలో ఆక్రమణదారులు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నంపై వచ్చిన ప్రచారాలు అవాస్తవమని స్థల యజమాని డాక్టర్ చందక శ్రీకృష్ణ తెలిపారు. పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. చెన్నముష్టివాడలో 2004లో ఉడా వద్ద నుంచి స్థలం కొనుగోలు చేశానని తెలిపారు. ఓ వ్యక్తి తన మనుషులతో వచ్చి తక్కువ ధరకు విక్రయించాలని బెదిరించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో 46 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వలె ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్తో పాటు గాయపడ్డ 4 ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చందక శ్రీకృష్ణ. నేను 2004లో ఉడావారి దగ్గర HIG2 ప్లాట్ నెంబర్ 2 HIG టైప్ 2 ప్లాట్ నెంబర్ 2 వారి దగ్గర నుంచి కొనుక్కున్నాను. కొనుక్కునే ముందు అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేసి అవన్నీ చూసుకొని అక్కడ ఎటువంటి ఇది ప్లాన్ ప్రకారం ఉన్నటువంటిగా చూసుకొని నాకు నచ్చి ఆ యొక్క ప్లాట్ నెంబర్ 2ని నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం జరిగింది. తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా వెళ్ళడం, బుషులు గట్ట తీయడం గట్ట జరిగింది. తర్వాత 2021లో నేను గృహ నిర్మాణం చేసి మనుషులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వచ్చి అడ్డగించారు. ఏమిటి అని అంటే రోడ్డు మార్జిన్లో అది FIR మీద కంప్లైంట్ ఉంది. రోడ్డు మార్జిన్లో ఒక అంబేద్కర్ విగ్రహం లేదు, దాని మీద కంప్లైంట్ ఉందని ఎంక్వైరీ చేస్తే
వాళ్ళు నా తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందని వెళ్ళాము, అదంతా చూసాము. తర్వాత అది నన్ను వాళ్ళు ఇందిరా మొదలగునటువంటి వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం, 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు మీరు ఇస్తారా, లేదంటే ఇది స్థలాన్ని మాకు అతి తక్కువ ధరకి వాళ్ళు అమ్మడానికి మాకు అమ్మేయండి, మేము చూసుకుంటాము అని నాతో నెగోషియేట్ చేశారు. ఆ విషయాన్ని నేను అంగీకరించుకోవడం వలన 2021 ఒక 10 రోజుల తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో, నా ప్రైవేట్ నేను ఏదైతే ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో, నా ప్రైవేట్ నేను ఏదైతే కొనుక్కున్న స్థలంలో వాళ్ళు దాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళడం, కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి, ఇదంతా పరిశీలి చేసి ప్రాపర్ ఆర్డర్స్ ఇవ్వాలని కూడా. అయితే మరలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారిని, మన ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారిని, వీరందరినీ నేను కాంటాక్ట్ చేయడం వలన నిన్న మొన్న రెవెన్యూ అధికారులు సానుకూలంగా చేసి ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇందిరా మొదలగు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డగించడం, అవన్నీ కూడా హక్కు లేదని అనడం, వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా సరే దాన్ని వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకురావడం, నాకు రకరకాలైనటువంటి ఇవి థ్రెట్స్ కూడా ఇస్తున్నారు. దానివల్ల ప్రాణహాని కూడా నాకు ఉన్నది. అందుకని నేను సభాముఖం దీనికి తెలియజేస్తుంది ఏంటంటే, నా రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ ఇస్తున్నాను. దాంతో అది మీరు లేమ్యాన్ కూడా వెళ్ళి చూసినా ఆ సైట్ మధ్యలో ఉన్నటువంటి విగ్రహం మీ అందరికీ తెలుస్తుంది. అది రోడ్డు మార్జిన్లోది కాదు, అది నా ప్రైవేట్ హక్కులు. అందులో ముఖ్యంగా నా ఒక వ్యక్తిగతంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి, సాలూరు మా నేటివ్ ప్లేసు, అందులో తమకు ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ ఏపీ మీసేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అభ్యర్థన దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అర్బన్ మీసేవా కేంద్రాలలో విధులు నిర్వహించి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోయామని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన 607 మందికి ఉద్యోగాలు ఇస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. 2003 నుంచి 18 ఏళ్లుగా తాము విధులు నిర్వహించామని, తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధించి తీరుతాం, సాధించి తీరుతాం. ఉద్యోగుల ఐక్యత, అర్పణీస ఉద్యోగుల ఐక్యత. యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీని వెంటనే. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వ సంస్థలకి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, యూజర్ ఛార్జీల రూపంలో 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి ఈ వ్యవస్థని గత ముఖ్యమంత్రి 2019 సంవత్సరంలో గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి గవర్నమెంట్ ఈ సేవా వ్యవస్థను క్లోజ్ చేస్తూ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మేము పోరాటం చేసినటువంటి ఫలితంగా గత 18 సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లో నుంచి తీసేసిన ఉద్యోగులందరి తరఫున పోరాటానికి తల వంచి గత ప్రభుత్వం ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదంకి వెళ్ళినప్పుడు ఆ రోజు సీఎంఓ ఉన్నటువంటి అధికారులు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ కాబట్టి మిమ్మల్ని తీసుకునే ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ మన గవర్నమెంట్ ఈసా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి, మా ఈసా వ్యవస్థని చంద్రబాబు గారే ప్రవేశపెట్టారు కాబట్టి మా ప్రభుత్వం అధికారులకు రాగానే మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 18 నెలలు అయిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఆ ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. కాబట్టి వెంటనే ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ గత నెల 19వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలో రాయలసీమ జిల్లాలో తిరుపతిలో అభ్యర్థన దీక్ష, ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో అభ్యర్థన దీక్ష ద్వారా ప్రభుత్వానికి మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం. ఇప్పటికైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్ని ఆమోదింపజేసి మీరు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా మా ఉద్యోగులందరూ కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, లేని పక్షంలో గత్యంతరలేని పరిస్థితిలో విజయవాడలో మొత్తం అన్ని జిల్లాల ఎంప్లాయీస్తో ఆమరణ నిరదీక్షకి లేదా చెలో సెక్రటరియట్కి మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే మా సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఐటీ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు, ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఈ మేరకు పెద్దగంటాడ పోతన సన్యాసరావు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి.
పెదగంటాడ శివారులోని 23.03 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు మరింత కాలుష్య కోరల్లో చిక్కుకుంటారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గంగవరం పోర్టుతో గాజువాక ప్రాంతమంతా కాలుష్యమయంగా మారిపోయిందన్నారు. సిమెంట్ యూనిట్ ఏర్పాటైతే ప్రజలు నివసించే పరిస్థితి కూడా ఉండదన్నారు. వెంటనే ఇక్కడి నుంచి ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, యూనియన్ల నాయకులు స్టాలిన్, ఆదినారాయణ, కసిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తీవ్ర ఆందోళన ప్రతిబింబమే ఆ పబ్లిక్ హీరింగ్ ని అడ్డుకోవడం, జరగకుండా నిరోధించడం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన మంచి ప్రకటన చేశాడండి. ప్రజా నిర్ణయమే ఫైనల్ అని చెప్పని నేను దానికి కట్టుబడి ఉండమని చెప్తున్నాను. మేము ప్రజా నిర్ణయం జరిగింది. ఏమని గో బ్యాక్ అదాని, మాకు సిమెంట్ కంపెనీ వద్దే వద్దు, మా 10 లక్షల మంది ప్రాణాలే మాకు కావాలని చెప్పని ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పారు. ప్రజా తీర్పు మీద మీకు గౌరవం ఉంటే, మీ మాట మీకు గౌరవం ఉంటే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి మీరు మాట్లాడి రెండోసారి మళ్ళీ ఇక్కడ పబ్లిక్ జరగకుండా, ఈ పరిస్థితులు అనుమతి లేకుండా నిరోధించమని చెప్పని ఎమ్మెల్యే గారు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు కూడా అదాని పక్షాన్ని కుంభగాసలు అవుతారని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. కానీ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నది, రోగాలను బారిపడి ఇబ్బందులు పడి ఆసుపత్రులు పాలయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా, ఆందోళన చెందేదానికన్నా ఈ పోరాటాన్ని మనకు ఉద్ధృతం చేయడం ద్వారా సిమెంట్ కంపెనీ రాకుండా గంగవరం పోర్టు కాలుష్యాన్ని నియంత్రించే దానికోసం వచ్చిన కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం కావాలి. మన ప్రాణాలని, ఆరోగ్యాలు కాపాడుకుందాం. మన బిడ్డల ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మంచి గాలిని, మంచి నీరు, వాతావరణ, భూమిని కాపాడుకుందాం. స్వేచ్ఛగా జీవించడానికి కోసం పూనుకుందాం. ఒక వ్యక్తి అదాని కోసం 10 లక్షల మంది తాలూకా జీవితాలు పరంగా పెట్టే కూటమి నిర్ణయాన్ని వెనక్కి నెట్టే కార్యక్రమానికి ఊరుకుందాం. వాళ్ళు చెప్పేది ఉపాధి వస్తుందని చెప్పారు, ఒక పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఏ ఉపాధి వస్తుందో ఇక్కడ హెడ్లైన్స్ మరోసారి. మన సంస్కృతిలో మహిళలకు అపార గౌరవం ఉంది. పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్సీసీ శిక్షణతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు. నగర పోలీస్ కమిషనర్ బాక్షి వెల్లడి. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. 25వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి లా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన స్మారకోత్సవ సభలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.